నమస్తే. కోటి విద్యలు కూటి కోసమే అంటారు. మరి కూటి కోసము కోటి కావాల్సింది. అదే సంపాదన. మన టాపిక్ ఈరోజు కోటి కళలు. ఈ సంపద ఎంత అన్నది ముఖ్యం కాదు, పొదుపు మదుపు ఎంత అన్నది ప్రశ్న. పూర్వకాలంలో సంపాదించిన దాంట్లో ఖర్చులు పోను 10-20% పొదుపు చేసేవారు. అది కూడా పొదుపు చేసేవారి సంఖ్య 10-20% మాత్రమే. ఇక్కడే వచ్చింది కోటి అనే పదం. ఈ 10-20% పొదుపు చేసేవారిలో కోటికి చేరింది ఎంతమంది? ఉంటున్న ఇల్లు, తోలుతున్న కారు, బీరువాలో ఉన్న నగలు అన్నీ కలిపి కోటి ఉండొచ్చు. అంత మాత్రాన మీరు కరోడ్పతి అనిపించుకోలేరు. కరోడ్పతి అనిపించుకోవాలంటే కొన్ని లెక్కలు ఉన్నాయి అంటారు ఆర్థిక రంగ నిపుణులు. కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో హాట్ సీట్లో కూర్చుండి అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి కోటీశ్వరులు అయిన వారు, లక్షలు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే వేగంగా 5 లక్షలు కరిగించుకున్న వారు ఉన్నారు. కారణం వాళ్ళేం కష్టపడి సంపాదించిందేం కాదు. తెలివిగా కొంతమంది, అదృష్టం కలిసి వచ్చి కొంతమంది సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. రూపాయి కూడగట్టి వేలను లక్షలుగా మార్చుకున్నవారు, సంపాదించుకున్న వారు ఉన్నారు. వారికే తెలుస్తుంది డబ్బు విలువ. 100 లక్షల కోసం 100 ఏళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. మొదటి నెలలోనే తొలి జీతం అనుకున్నవారు, 10 ఏళ్లలో రిటైర్మెంట్ కోసము సిద్ధమవుతున్నవారు ఒక పద్ధతి ప్రకారము పొదుపు చేస్తే కోటీశ్వరుల జాబితాలో చేరడం అంత పెద్ద కష్టమేం కాదు. మీరు కొన్న ప్లాట్ లేదా ఇల్లు విలువ 75 లక్షలకు చేరుకొని ఉండవచ్చు. ఇంకేముంది, 25 లక్షలు పోగు చేస్తే కోటికి చేరుకుంటామని మూర్చిపోవద్దు. ఉంటున్న ఇంటిని ఆస్తిగా చూడలేం, అదొక నీడ. ఇంట్లో ఉండే నగలు సంపద కిందికి రావు, అదొక అనుబంధం. రిటైర్మెంట్ నిధిలో భాగమైన పొదుపు మదుపు కూడా కోటి చిట్టాలోకి రావు, అదొక ముందు చూపు. అత్యవసర పరిస్థితిలో అంది వచ్చేలా 6 నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని పొదుపు చేసి పెట్టుకోవాలని, 24 గంటల్లో దానిని నగదుగా మార్చుకునే చోట దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే మీకంటే ఒక నిత్యావసర నిధి ఉంటే దానిని కోటి ఖాతాలో వేసేయకండి, అదొక భరోసా. కుటుంబానికి అంతా కలిపి ఒక ఆరోగ్య బీమా తీసుకోండి. అయినా మనకేమవుతుందిలే అనే పిచ్చి భ్రమ వద్దు. మన కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా అనారోగ్యం జరిగితే ఉన్న 4 రాళ్ళు కరిగిపోవడం ఖాయం. ఇంట్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే కష్టపడి పోగు చేసుకున్న 4 రాళ్ళు ఆసుపత్రి ఖర్చులకు కరిగిపోతాయి. కోటి కలను కాకెత్తుకెళ్లడం ఖాయం. కుటుంబ పెద్దగా మీ పేరు మీద గణనీయమైన మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే మీ అప్పుల చిట్టాను ఒకసారి విప్పి చూడండి. హౌసింగ్ లోన్ లాంటి పాజిటివ్ రుణాలతో పెద్దగా ఇబ్బంది లేదు, కానీ క్రెడిట్ కార్డులపై తీసుకున్న రుణాలను, అధిక వడ్డీలపై తీసుకున్న రుణాలను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. ఇది సురక్షితమైన పద్ధతి. ఒత్తిడి ఉండదు. అప్పు తీరే వరకు వేచి ఉండకుండా అనవసరమైన భారాన్ని తగ్గించుకుంటూ చిన్న మొత్తంతో మదుపు ప్రారంభించడం రెండో పద్ధతి. భవిష్యత్తులో మనం సంపాదించుకునబోయే కోటి రూపాయల సొమ్ము మనకు మనమే ఇచ్చుకునే అతిపెద్ద కానుక. ఇక చక్రవ్యూహం. చక్రవృద్ధి ప్రపంచంలోనే 8వ వింత. ఆ చమత్కారాన్ని అర్థం చేసుకున్న వారే మనీ మార్కెట్లో లాభపడతారు అంటారు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. గతంలోని పెట్టుబడులకు అందుతున్న రాబడుల్ని కూడా పెట్టుబడిగా మార్చుకున్నప్పుడే మనకు చక్రవృద్ధి విలువ అర్థమవుతుంది. కాంపౌండ్ మ్యాజిక్ అంటే ఇదే. కోటి సంపాదన బస్ ప్రయాణం లాంటిది. బండి నిదానంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఎగుడు దిగుళ్ళు ఎక్కువగానే ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఎదురు కావచ్చు. రెండో కోటిని అందుకోవడానికి మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్తాం. బస్సుతో పోలిస్తే కొంత ముందుగానే గమ్యాన్ని చేరుకుంటాం. మూడో కోటికి అంత ప్రయాస అవసరం లేదు, హాయిగా విమానంలో బయలుదేరుతాం. కాబట్టి తొలి దశలో ఓపిక అవసరం.
జాతీయ అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆ హెచ్చుతగ్గులు మన సంపదతోనూ ఆడుకుంటాయి. దీంతో కొన్నిసార్లు గడువులోపు గమ్యాన్ని చేరుకోకపోవచ్చు. అయినా సరే వెనక్కి తగ్గకూడదు. ఆర్థిక క్రమశిక్షణ తప్పకూడదు. మదుపు ఆపకూడదు. కొంత ఆలస్యమైన కోటికి చేరుకోవడం పక్కా. అయితే ఆ ప్రయత్నంలో ఉపకరించేవి కొన్ని సూత్రాలు ఉన్నాయి. రూల్ 15-15-15 అంటే నియమము 15-15-15. ప్రతి నెల రూపాయలు 15,000 చొప్పున మదుపు చేస్తే 15% రాబడితో ఆ మొత్తం 15 ఏళ్లకు ₹1,00,00,000 చేరుకుంటుంది. రూల్ 7-14-21 నియమ 20 లక్షలు చొప్పున మదుపు చేస్తే 12% రాబడితో 5 ఏళ్లలో కోటికి చేరుకోవచ్చు. ఇలా సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, బ్యాంక్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ ఇలా మన రిస్క్ సామర్థ్యాన్ని బట్టి మదుపు మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఎంత త్వరగా పరుగు మొదలు పెడితే అంత సురక్షితంగా, అంత వేగంగా గమ్యాన్ని చేరుకుంటాం. ఆర్థిక యాత్రలో వడివడిగా అడుగులు వేసేవారితో పోలిస్తే అందరికంటే ముందే ప్రయాణాన్ని ప్రారంభించిన వారే ఎక్కువ లాభపడతారు. విశ్వ కుబేరుల్లో 90% మంది తిరుగులేని ఆర్థిక ప్రణాళికతోనే ఆ స్థాయికి చేరుకున్నారు. ఇక ఆలోచన బాగుంది, ప్రణాళిక సిద్ధంగా ఉంది, ఇక మిగిలింది ఆచరణ మాత్రమే. 1వ తేదీన జీతం గంట మోగగానే సంపాదనలో కనీసం 30% కోటి నిధికి మళ్లించాలి. మిగతా డబ్బునే ఇంటి ఖర్చులకు, ఇతర ఖర్చులకు కేటాయించాలి. వృధా ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా దుబారా వదిలించుకోవాలి. అయినా బడ్జెట్లో లోటు కనిపిస్తే ఎలా పూడ్చుకోవాలన్నది ఆలోచించాలి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం, కొత్త ఉపాధి అవకాశాలని సృష్టించుకోవడం, అభిరుచుల్ని రెండో సంపాదనగా మార్చుకోవడం, ఇప్పటికే ఉన్న స్థిర చరాస్తుల ద్వారా ఇంకొంత రాబడిని అందుకునే మార్గాల్ని ఆలోచించాలి. ఓ అంచనా ప్రకారం నెలకు ₹5,000 ఇన్వెస్ట్మెంట్తో మొదలుపెట్టి ఏటా 10% పెంచుకుంటూ వెళ్తే 12% రాబడితో 20 ఏళ్లకు ₹1,00,00,000 అవుతుంది. దీన్నే స్టెప్ అప్ ప్లాన్ అంటారు. ఇక 5 ఏళ్లకో, 10 ఏళ్లకో, 15 ఏళ్లకో మన కోటి కళ నెరవేరుతుంది. కోటీశ్వరుడి హోదా కూడా మనకు దక్కుతుంది. అలా అని అక్కడే ఆగిపోకూడదు. బీరువాలో దాచుకున్న సొమ్మును సేవింగ్స్ ఖాతాలో చూసుకొనో మురిసిపోకూడదు. ఉన్న చోటే ఉన్న డబ్బును ద్రవ్యాలను కూడా కొండ చిలువలా మింగేస్తుంది. ఒక పక్కన సున్నాలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. మనం కొద్ది కొద్దిగా పేదవాళ్ళం అయిపోతాం. ఆ చెడు ప్రభావాన్ని తట్టుకోవడానికైనా మదుపు ప్రయాణాన్ని కొనసాగించాలి. నిజానికి మన ఆర్థిక విజయాలు తొలి కోటి తర్వాతనే ఊపందుకుంటాయి. నిన్నటి వరకు ఒకటే లక్ష్యం ₹1,00,00,000, ఇప్పుడు 2 లక్ష్యాలు. మొదటి సంపదను జాగ్రత్తగా కాపాడుకోవడం, రెండవది ఆ కోటి మరిన్ని కోట్లు పొదిగేలా చూసుకోవడం. 0 నుండి
కోటికి ఎదిగిన వారికి అదో సమస్యనే కాదు. జాగ్రత్తగా అడుగు వేస్తే, మార్కెట్ కూడా సహకరిస్తే కోటి 2 కోట్లు కావడానికి 6 ఏళ్ళు సరిపోతుంది. 3వ కోటికి మరో 3 ఏళ్ళు, 4వ కోటి ఆ పైన 2 ఏళ్ళు చాలు. 5వ కోటికి పట్టే సమయం ఏడాది పైచిలుకు కాలం మాత్రమే. కోటి కళలకు ప్రధాన శత్రువులు. కోటి కళలు చాలామందిని ఊరిస్తుంటాయి, కానీ కొందరే ఆ చిటారు కొమ్మను చేరుకుంటారు. మిగిలిన వాళ్ళంతా మధ్యలోనే ఆగిపోతారు. ఆ అస్త్ర సన్యాసానికి అనేక కారణాలు. అందులో మొదటి కారణం భయం. నష్టం భయం ధైర్యంగా నిర్ణయాలు తీసుకొనివ్వదు. నిజానికి 100% సురక్షితమైన పెట్టుబడులంటూ ఎక్కడా ఉండవు. ఉన్నా కూడా నామమాత్రపు రాబడిని విదిలిస్తూ కోటి కళను సుదూర స్వప్నం చేస్తాయి. భయం వీడితేనే ఆర్థిక విజయం సాధ్యం. ఇక రెండవది బద్ధకం. సంపదకు ఇదే తొలి శత్రువు. బద్ధకస్తులు మార్పును ఇష్టపడరు, ఏమాత్రం కష్టపడరు. పగటి కలలు కంటూ కూర్చుంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోరు. ఆర్థిక యాత్రలో ఇంత నిర్లిప్తత పనికిరాదు. మూడవది దురలవాట్లు. మన అలవాట్లే మన ఆర్థిక విజయాల్ని నిర్దేశిస్తాయి. దురలవాట్లకు బానిసైన వ్యక్తికి స్వీయ నియంత్రణ ఉండదు. ఉన్నదంతా వ్యసనానికే ఖర్చు చేస్తాడు. సరిపోకపోతే అప్పులు చేస్తాడు. ఆస్తులన్నీ అమ్ముకుంటాడు. తదుపరి అహం. దీన్నే ఈగో అంటారు. తనకే అన్ని తెలుసని విర్రవీగే వ్యక్తి కొత్తగా ఏమీ తెలుసుకోలేడు. బావిలోని కప్పలా బతికేస్తాడు. తెలివైన ఇన్వెస్టర్ మాత్రం నిత్య విద్యార్థిలా వ్యవహరిస్తాడు. పరిస్థితులకు తగినట్టుగా స్పందిస్తాడు. ఉద్వేగాలు. ఎగ్జైట్మెంట్. సమర్థుడైన మదుపరి ఉద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడు. అందరూ నష్టభయంతో ఇన్వెస్ట్మెంట్లను ఉపహరించుకునే సమయంలో తాను మరింత పెట్టుబడి పెడతాడు. అందరూ పోటీ పడి లాభాలతో ఆశతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు తాను గణనీయమైన రాబడితో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటాడు. దురాశ. ఎవరూ రాత్రికి రాత్రే సంపన్నులు కాలేరు. అంతటి వారెన్ బఫెట్ కూడా ఎంతో కొంత సమయం పట్టే ఉంటుంది. దురాశతో వక్ర మార్గాల్ని ఎంచుకుంటే బొక్కబోర్లా పడడం ఖాయం. ఫలానా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలోనే కోటీశ్వరులు అవుతారని ఎవరైనా చెబితే అది సలహా కాదు, జోస్యం. ఆ తరహా పెట్టుబడులు జూదంతో సమానం. సంపాదన ముఖ్యమే, కానీ డబ్బే సర్వస్వం కాకూడదు. ఆ మాయలో పడిపోయి ప్రతిక్షణం రాజీ పడుతూ బతికేయకూడదు. నిత్యం పోషకాలతో కూడిన భోజనం చేయాలి. వెంటనే వీఆర్ఎస్ తీసుకోవాలా అనే విషయంలోనూ తుది మాట మనదే. చేతి నిండా డబ్బున్నప్పుడు కాలము మన ఆధీనంలోనే ఉంటుంది. ఆర్థిక స్వేచ్ఛ అంటే అదే. కోటికి కోటి వందనాలు. కావున కోటీశ్వరులు కావాలంటే మీరు ఈరోజే పొదుపును, ఇన్వెస్ట్మెంట్ను ప్రారంభించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.